పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్ ప్రకటించారు. హిందువులను కాల్చి చంపడాన్ని ఖండిస్తూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. పాకిస్తాన్ డౌన్ డౌన్, ఉగ్రవాదం నశించాలి నినాదాలు చేస్తూ పాక్ జెండాను కాల్చివేశారు హిందూ సంఘాల నేతలు. ఈరోజు దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ తీవ్రవాదం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ కాశ్మీర్ భారతదేశానికి అంతర్భాగం కాదని ఈ రెండు చట్టాలు అవలంబిస్తున్నప్పుడు 370 ఆర్టికల్ ద్వారా ఈ కాశ్మీర్ను ఈ భారతదేశంలో విలీనం చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, అక్కడ ఎగురుతున్నటువంటి జాతీయ జెండాకు ఈరోజు లష్కర్ తోయిబా సంబంధించినటువంటి టీఆర్ఎఫ్ సంబంధించిన అనుబంధ సంస్థలు ఈరోజు కాశ్మీర్ని మేము నాశనం చేయాలి, ఈ టూరిజం నాశనం చేయాలి, ప్రపంచం ముందు భారతదేశాన్ని ఉగ్రవాదంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్కు ఈ భారతదేశం గట్టి బదులు ఇవ్వబోతుంది.